గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఐశ్వర్యం, ఎవరవుతారు ఐశ్వర్యవంతులు? సోమరిపోతులు కాదు ఐశ్వర్యము. ఐశ్వర్యవంతులు సోమరిపోతులు ఐశ్వర్యవంతులు కారు. శ్రద్ధగా పనిచేయువారు ఐశ్వర్యవంతులు అవుతారు. శ్రద్ధగా పనిచేయువారు. సో శ్రద్ధగా పనిచేసేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. సో ఐశ్వర్యమును నువ్వు ఆశిస్తున్నావంటే ఏం చేయాలంటే శ్రద్ధగా పనిచేయడం నేర్చుకోవాలి. సో తర్వాత పాయింట్ ఏంటంటే, కోతకాలమందు నిద్రించు కుమారుడు సిగ్గుపరచు కుమారుడు. అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కానుక విత్తుతాం. దేవుడు కొంత టైం తీసుకొని మనం విత్తిన విత్తనానికి ఆయన శరీరాన్ని దయచేసి విత్తినటువంటి విత్తనానికి ఆయన మొలక కలుగజేసి దాన్ని పెంచి పోషించి పంట వచ్చేటట్లు చేస్తాడు. కోతకాలాన్ని రప్పిస్తాడు ఆయన. విత్తు కాలాన్ని మనం డిసైడ్ చేస్తే విత్తే కాలాన్ని మనం డిసైడ్ చేయాలి. కోతకాలాన్ని ఆయన డిసైడ్ చేస్తాడు. కోతకాలం అప్పుడు నిద్రపోయేదానికి ఆస్కారం ఉంది, రిస్క్ ఉంది, ప్రమాదం ఉంది. దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్ యువర్ హార్వెస్ట్ ఇఫ్ యూ స్లీప్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్. పంట సమయంలో నీవు నిద్రపోతే పంట మిస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అదైతే వేరే వాళ్ళు ఎవరు కోసుకోరు, కానీ అలాగే ఉండిపోతుంది అన్నమాట. నీ పంట నువ్వు చచ్చిపోయేంత వరకు అలాగే నీ పేరు మీద ఉంటుంది. నువ్వు మరణించిన తర్వాత ఇంకొకరికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది తప్ప నీవు జీవించినంత వరకు నీ పంట నీ పేరు మీద నీ పంట అలాగే ఉంటుంది. కోతకాలమందు నిద్రించు కుమారుడు సిగ్గుపరచు కుమారుడు. కాబట్టి ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, సామెతలు 10 తర్వాత అదే సొలొమోనే. ఎవరండి రాసింది? భూమి మీద ప్రపంచంలో ఇంతవరకు ఆ రికార్డుని ఎవరు బీట్ చేయలేదంట. సొలొమోన్ రికార్డుని ఎవరు బీట్ చేయలేదు. అత్యంత ధనవంతుడు, అత్యంత ఐశ్వర్యవంతుడు రాసినటువంటి మాటలు ఇవి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ఇది 10, అది 11 అన్నమాట. 11వ అధ్యాయం 4వ వచనం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. దేవుడు నోహుతో అన్నాడు, ఏమన్నాడంటే భూమి నిలిచినంత వరకు విత్తుకాలము, వెదకాలము, కోతకాలము ఉంటాయన్నాడు. భూమి నిలిచినంత వరకు. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి, శీతాకాలం అయిపోయింది, చలికాలం అయిపోయింది, ఎండాకాలం స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం ఇలాగే స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే స్టార్ట్ అవుతుంది. భూమి నిలిచినంత వరకు ఇవి మాత్రం మారవు. ఇన్ ద సేమ్ వే కోతకాలము, వెదకాలము, కోతకాలము కూడా భూమి నిలిచినంత వరకు అవి పని చేస్తూనే ఉంటాయి, పని చేస్తూనే ఉంటాయి, పని చేస్తూనే ఉంటాయి. అయితే ప్రాబ్లం ఏంటంట, ఒక వర్గం వారి గురించి చెప్తున్నాడు. ఏంటంటే గాలిని గుర్తుపట్టేవాడు విత్తడంట, మేఘములను కనిపెట్టేవాడు కోయడు అంట. అంటే విత్తేదానికి సాకులు చెప్పేవారు నంబర్ 1, తర్వాత కోసేదానికి కూడా సాకులు చెప్పేవారు. అర్థమైందండి? సాకులు చెప్పేవారు, ఎక్స్క్యూజెస్ చెప్పేవారు. నీకు ఏదైనా అవసరం ఉందా? ఏం చేయాలి? విత్తాలి. టొమాటోలు నాకు కావాలంటే నేనైనా టొమాటో విత్తనాలు విత్తాలి, లేకపోతే ఎవరైనా టొమాటో పంటన పండించిండాలి, విత్తనాలు విత్తనాలి. ఎవరొకరు విత్తాలి. నాకు కావాలంటే రైస్ కావాలనుకోండి, ఎవరొకరు పండించిండాలి, ఎవరొకరు విత్తినాలి. ఏదైనా కావాలంటే దాని కొరకు విత్తబడి ఉండాలి, విత్తబడి ఉండాలి. మనం కూడా ఒక విత్తనమే కదా, ఒక విత్తనమే కదా. మనం కూడా ఎలా తయారయ్యాం? యేసుప్రభు కూడా ఒక విత్తనం కదా, సీడ్ అంటాడు కదా. గోధుమ గింజ భూమిలో పడి చచ్చితే కానీ అది విస్తారంగా ఫలించదని ఆయన తన గురించి విత్తనమని చెప్పుకున్నాడు. జీసస్ స్పోక్ అబౌట్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సీడ్. నేను ఒక విత్తనం, మీరు ఒక విత్తనం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడంట. సో ఫస్ట్ క్వశ్చన్, నేను ఎవరైనా సరే ఖాళీగా ఉంటే నేను అసలు ఒప్పుకోను. ఖాళీగా ఉన్న సోమర్తనం అంటే నాకు అస్సలు గిట్టదండి. సోమర్తనం అస్సలు గిట్టదు నాకు. నేను అంటాను, పల్లీలు అమ్ముకొనైనా కూడా బ్రతకండి, కానీ ఖాళీగా మాత్రం, బేకారుగా మాత్రం ఉండద్దు. డూ సంథింగ్. డోంట్ బి అషేమ్డ్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు చేసేదాన్ని బట్టి నువ్వు ఏమాత్రం కూడా సిగ్గుపడవలసిన అవసరము ఇంకొకరి మీద ఆధారపడేదానికంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు. ధైర్యంగా నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు. శ్రద్ధగా చేసుకుంటే ఏ బిజినెస్ అయినా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అతడు చేయనదంతయు
సఫలమగును. హల్లెలూయా. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చైల్డ్ ఆఫ్ గాడ్, వాట్స్ ఎవర్ డూ ఇట్ కెన్ ప్రాస్పర్. నువ్వు ఏది చేసినా కూడా అది వర్ధిల్లే మార్గము దేవుడు తన వాక్యంలో ఉంచాడు. గాడ్ ఇస్ దేర్. నీవు చేయ ప్రయత్నములపైన యెహోవా తన ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తాడు. సో ఎవరైనా కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉంటే వారిని నేను అడిగే ప్రశ్న యూజువల్గా ఏంటంటే, డూ యూ సో ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు విత్తుతావా? నాకు విత్తాలనే ఉంది పాస్టర్ గారు. అయితే అయిపోయింది, ఇంకా వెంటనే డయాగ్నోసిస్ బయటకు వచ్చేసింది, రోగం నిర్ధారణ అయిపోయింది అన్నమాట. నో, అయితే కాదు. విత్తమంటే విత్తనాలు లేవా? విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేసేవాడు దేవుడు. విత్తనాలు లేవా? లార్డ్ గివ్ మీ సీడ్స్ సో దట్ ఐ కెన్ సో. ప్రభువా నాకు టమోటాలు కావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? టమోటాలు ఏం గుమ్మరించాడు దేవుడు, టమోటో విత్తనం ఇస్తాడు దేవుడు. టమోటో విత్తనం ఇస్తాడు. అందుకే ఆదాముకు హవ్వకు ఏం చెప్పాడు? సేద్యం చేయండి అన్నాడు. సేద్యం చేయండి. విత్తనములిచ్చు చెట్లను ఆయన మొలిపించాడు. సో దేవుడు ఎప్పుడైనా కూడా విత్తనం ఇస్తాడు. విత్తనం ఇచ్చి సేద్యం చేయమంటాడు. విత్తు, సేద్యం చేయి, నేను పంటని ఇస్తాను, మీరు కోసుకొని మీరు అనుభవించండి అంటాడు. సో గనక డూ యూ సో? ఇఫ్ యూ డోంట్ సో దెర్ కెన్ బి నో హార్వెస్ట్. విత్తడం లేకపోతే పంట ఉండదు. మనకు 10 ఎకరాలు కావచ్చు, 100 ఎకరాలు ఉండవచ్చు, కానీ ఇఫ్ యూ డోంట్ సో యూ కెనాట్ హ్యావ్ ఎ హార్వెస్ట్. వీళ్ళు ఏం చేస్తున్నాడంట? గాలిని గుర్తుపట్టువాడు విత్తడం లేదంట. సో నువ్వు విత్తకుండా సాతాను నిన్ను భలే మోసం చేస్తాడు. పాస్టర్కు డబ్బులు అడుగుతున్నాడు, లేకపోతే వాళ్ళకి డబ్బులు అడుగుతున్నాడు, కాబట్టి మ్యానిపులేట్ చేస్తున్నాడు, కాబట్టి నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడుంది కొత్త నిబంధనలో ఎక్కడుంది? దశభాగాల్లో కొన్ని వాక్యాలు చూపిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి కొంతమంది పాస్టర్లకు. క్రొత్త నిబంధనలో దశంభాగాలు ఎక్కడున్నాయంటారు. క్రొత్త నిబంధనలు వీళ్ళంతా ఎవరంటే దశంభాగాలు దేవుని దగ్గర దొంగిలించే వాళ్ళనమాట. వీళ్ళు దే స్టీల్ ఫ్రమ్ గాడ్. దశంభాగాలు దేవునికి ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా దాని గురించి తగ్గించి మాట్లాడు. ఎందుకంటే ఆల్రెడీ దేవుని యొక్క వాక్యంలో చూపించాను, మీకు కన్ఫర్మ్ చేశాను, చూపించాను. ఇక క్రొత్త నిబంధనని ఎవరైనా ఒకవేళ ఎత్తితే వాళ్ళు అసలు ఇంక ఎప్పటికి కూడా నోరు తెరవకుండా భయంకరమైనటువంటి వాక్యం ఉంది ఒకటి. ఏమిటో తెలుసా? ఆది సంఘంలో అంట రక్షించబడినటువంటి వారు దశమ భాగాలు తీసుకొని రాలేదంట. చూద్దామా? ఆ మాట చూపిస్తాను మీకు. ఇది క్రొత్త నిబంధనలోనే ఉంది. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము బాగా అండర్లైన్ చేసుకోండి. ఎవరైనా దశభాగం గురించి మాట్లాడితే క్రొత్త నిబంధనలు ఎక్కడుంది? మీరు వీళ్ళంతా ఎవరంటే గాలిని చూపించేవాళ్ళు, గాలిని చూపించేసి విత్తకుండా చేసేవాళ్ళు అన్నమాట. గాలి బోధకులు, గాలి ప్రసంగికులు, గాలి పాస్టర్లు, గాలి సేవకులు. గాలిని గుర్తుపట్టువాడు విత్తడంట. మేక్ షూర్ దట్ యు సో. ఇది ఎలా ఉందో తెలుసా? నువ్వేమి చదవద్దు, నువ్వు డాక్టర్ అవుతావులే, నువ్వు ఏం చదువుకున్నా డాక్టర్ అవుతావులే, నువ్వు డాక్టర్ కావాలంటే నువ్వు చదవాల్సిన అవసరం లేదని చెప్పినట్లుంది అనమాట. నువ్వు విత్తాల్సిన అవసరం లేదు. విత్తుకుంటే ఎలా అండి? చదువుకోకుంటే చదువు ఎలా వస్తుంది? ఇఫ్ యు సో హార్డ్ వర్క్ దెన్ యూ విల్ రీప్ గుడ్ రిజల్ట్స్. చాలామంది పరీక్షకు ముందు రోజు పెన్ను కోసం ప్రార్థన, హాల్ టికెట్ కోసం ప్రార్థన చేయించుకుంటారు. కాదు. నువ్వు సంవత్సరం అంతా బాగా విత్తితే, హార్డ్ వర్క్ విత్తితే, నీకు ప్రార్థన లేకుండానే, పెన్నుకు ప్రార్థన, హాల్ టికెట్కు ప్రార్థన లేకుండానే చక్కగా రాసి గొప్ప విజయాన్ని పొందుకుంటావు. ఇఫ్ యు సో, నువ్వు అదంతా విత్తకుండా నాకు పంట కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది పంట? ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ ఇప్పుడు వినపడడం లేదులేండి. ఇవి రావాలంటే వారు విత్తారు, కష్టాన్ని విత్తారు, ప్రయాసాన్ని విత్తారు. మా బ్యాచ్లో నా ఫ్రెండ్ ఉండేవాడు, అండమాన్లో అనమాట. ఇప్పుడు యూకేలో సెటిల్ అయ్యాడు. అసలు ఎంత షార్ప్గా ఉంటాడంటే, ఒక పుస్తకాన్ని, ఒక టెక్స్ట్ బుక్ను క్లాస్లో చెప్పకముందే 10 సార్లు అయిపోచేసేసి ఉంటాడండి. 10 సార్లు చెప్పక మునిపే. సెలవులు వచ్చాయనుకోండి, పుస్తకాలను తీసేసుకొని కూర్చొని సెలవులను పుస్తకాలను చదివేస్తాడు. అంటే ఎగ్జామ్ పోయే లోపల ఒక టెక్స్ట్ బుక్ను కనీసం 30-40 సార్లు చదువుతాడు. పరీక్షకు పోయేలోగా
పరీక్షకు పోయేలోగా 30-40 సార్లు ఇష్టపడి చదువుతాడు. ఇంకా ర్యాంకులు రావద్దంటే రాకుండా ఉంటాయి చెప్పండి? ర్యాంకులు రావా? చాలామంది ఎలా ఉంటారు తెలుసా? మనవాళ్ళు అంటే కిరస్థానులు ఎలా ఉంటారు తెలుసా? అన్నా ఇంపార్టెంట్వి టిక్కేసి అన్నా చదువుకుంటాం. ఇప్పుడు ఇంపార్టెంట్వి టిక్కేసి అన్నా చదువుకుంటాం, ఇంపార్టెంట్ టిక్కేస్తే చదువుకుంటామన్నా అని వస్తారనమాట. మిగతా కాలం అంతా ఏం చేస్తున్నారయ్యా మీరు? మిగతా టైం అంతా ఏం చేస్తారంటే గాలి వార్తలు చదువుకుంటూ, గాలి తిరుగుకుంటూ, గాలిని చూసుకుంటూ, గాలిని గుర్తుపట్టువాడు విత్తడంట. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. 4వ అధ్యాయం. చాలామంది అంటారు క్రొత్త నిబంధనలో దశభాగాలు ఎక్కడున్నాయి? ఇవ్వడం గురించి అసలు లేదు, ఇవ్వడం గురించి మాట్లాడకూడదు, ఇవ్వడం గురించి అసలు లేదు, దాని గురించి ప్రస్తావించకూడదు, బోధించకూడదు అంటారు. ఒకవేళ దీని గురించి క్రొత్త నిబంధన ప్రకారం బోధిస్తే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం అండర్లైన్ చేసుకోండి. 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇప్పుడు చూడండి 34. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ అందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఏంటి ఈ వాక్యం పరిస్థితి? అప్పటికే ఎంతమంది తెలుసా? పురుషుల్లో 10,000 మంది సేవ అయిపోయారు. అప్పటికే 8,000 మంది పురుషులు. ఎక్కడైనా పురుషుల కంటే సిస్టర్సే ఎక్కువ ఉంటారు. ఇంకో 8 వేసుకోండి, లేకపోతే 10 వేసుకోండి. దగ్గర అప్పటికే 15,000 మంది లేకపోతే 20,000 మందో ప్లస్ అనుదినము రక్షించబడుతున్నారంట, అనుదినము సేవ అవుతున్నారు. వాళ్ళంతా ఇమాజిన్ చేయండి, ఒక 10,000 మంది దశంభాగం గురించి ఇక్కడ మాట్లాడడంలా మొత్తం ఆస్తులు, భూములు, ఇల్లులు ఉన్నటువంటి వారందరూ కూడా ఆస్తులంతా అమ్మేసి, ఒక్కొక్కరి ఇంటి ఆస్తి ఎంత ఉంటుంది? ఒక్కొక్కరి ఆస్తి, స్థిరాస్తి, చిరాస్తి అన్నీ అమ్మేసి దాంట్లో దశంభాగాలు తేవడం లేదు. వాళ్ళు మొత్తము తీసుకొని వచ్చేసి ఎక్కడ పెడుతున్నారు తెలుసా? అపోస్తలుల కాళ్ళ దగ్గర పెడుతున్నారు. అపోస్తలుల కాళ్ళ దగ్గర పెడుతున్నారు. ఓ రోజు దేవుడు నాతో అన్నాడు, నువ్వు చూస్తూనే ఉండు, నీ కాళ్ళ దగ్గరికి కోట్లు తీసుకొని వస్తానని చెప్పాడు దేవుడు నాకు. ప్రభువా నాకు వాక్యం కావాలన్నాయా, వాక్యాధారం కావాలి, వాక్యాధారం లేకపోతే నేను నమ్మనంటే ఇది వాక్యం. ఎక్కడికి? కాళ్ళ దగ్గరికి డబ్బులు, కోట్లు పరిగెత్తుకొని వస్తాయి. వెన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ ఆపరేషన్. వీళ్ళు అసలు ఇక్కడ ఏమి మాకు ఇవ్వండి కూడా అడగల, అంత అమ్మి ఇవ్వండి అని కూడా చెప్పలేదు. ఇక్కడ వారికి పుట్టింది, వారికి కలిగింది, మొత్తం అమ్మి తెచ్చారు. 10% కాదు, 100%. ఇది కొత్త నిబంధన ఒకేలా అని మాట్లాడితే 10% కాదు, 100% అన్నమాట. గాలిని గుర్తుపట్టువాడు విత్తడం. సో ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దెర్ ఆర్ 4 ways ఆఫ్ సోయింగ్. చాలా రకాలుగా మనం దేవుని యొక్క రాజ్యంలోనికి విత్తచ్చు. 4 రకాలుగా మనం దేవుని యొక్క రాజ్యంలోనికి విత్తచ్చు. బేసిక్గా చెప్పాలంటే మొట్టమొదటి మనం చూసాం దశమ భాగాలు 10%. రెండవది మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది, సువార్త నిమిత్తం. సువార్త చేసేదానికి, సువార్త నిమిత్తం మీరు భూములైనా ఇండ్లైనా ఆస్తులైనా మీరు అమ్మితే ఇహమందు 100 మీరు పంట కోసుకుంటారని చెప్పారు. సో దశభాగాల గురించి మనం ఆల్రెడీ చూసాం. మార్కు సువార్త 10వ అధ్యాయం ఒకసారి చదివిస్తాను వాక్యాన్ని. యేసు ప్రభు చెప్పిన మాటలు మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో కాలమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పేతురు, ప్రభువా
మా ఉద్యోగాలు వదిలేసి నిన్ను వెంబడిస్తున్నాం, మా ఉద్యోగాలు వదిలేసి వెంబడిస్తున్నాం, మాకు ఏ రోజుకి ఆ రోజు జరుగుతూ ఉంది, మా పరిస్థితి ఏంటి అని అడిగాడు పేతురు. మంచిదే, యాకోబు కూడా ఒకరోజు ఆలోచన వచ్చింది. ఇంక ఎల్లకాలం నీ దగ్గరే పనిచేస్తుంటే నా భవిష్యత్తు గురించి ఏంటి, నా పిల్లల గురించి నేను ఆలోచించుకోవాలి కదా అన్నాడు యాకోబు. పేతురు కూడా అడిగాడు, బిజినెస్ మ్యాన్ కదా, అడిగాడు, సమస్తం వదిలిపెట్టేసామే, మా పరిస్థితి ఏంటి, సమస్తం వదిలిపెట్టేసామంటే ఉన్నాడు, నా నిమిత్తము కానీ సువార్త నిమిత్తం కానీ మీరు భూములనైనాను ఇళ్ళనైనాను మీరు ఇచ్చివేస్తే ఇహమందు 100 పొందుకుంటారు. ఈ వాగ్దానం ఎక్కడ నెరవేరింది? అపోస్తల కార్యము 4వ అధ్యాయం 34లో నెరవేరింది. 34లో నెరవేరింది. రేపేది దేవుడు, ప్రేరేపించేది దేవుడు. మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు, పిండాల్సిన అవసరం లేదు, బెదిరించాల్సిన అవసరం లేదు, ఇవ్వకపోతే నాశనమైపోతారని శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ చేసే పరిచయం మనం చేయకూడదు. వీ జస్ట్ హ్యావ్ టు అనౌన్స్, ఐ జస్ట్ హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని మాత్రమే నేను బోధించాలి. వాక్యము ప్లస్ పరిశుద్ధాత్ముడు వారు పని చేసుకుంటారు. ద హోలీ స్పిరిట్ విల్ వర్క్. ఎవరి హృదయాన్ని ఆయన రేపాలనుకుంటాడో ఆయన రేపుతాడు. సో దిస్ ఈజ్ అనదర్ సోయింగ్, దిస్ ఈజ్ నాట్ టైట్స్. సువార్త నిమిత్తం విత్తేది ఇది 10వ భాగానికి సంబంధించింది కాదు. సో మూడవది, సో మొదటిది 10 భాగాలు, రెండవది సువార్త నిమిత్తమైనటువంటి కానుకలు, తర్వాత మూడవది కృతజ్ఞత అర్పణ. కృతజ్ఞత అర్పణ. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు బ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిలోకి కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యాను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమన్నాడు. ఎప్పుడు నీవు విత్తనం విత్తితే నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్పలేదు. చాలామంది ఏం చేశారంటే డబ్బుల కోసం దీన్ని రివర్స్ చేసి పడేశారు. అనారోగ్యం కొరకు విత్తడము, ప్రతిదానికి విత్తడమే. ఏదైనా అండి, దేవుడు ఒక నియమం చెప్తే దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలా, దాన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకొని పోకూడదు ఎప్పుడు కూడా. రోగం కోసం విత్తడం బైబిల్ ఎక్కడా లేదు. రోగం కొరకు నేను 1000 రూపాయలు విత్తుతున్నాను, నేను బాగా 1000 రూపాయలు విత్తుతాను. నువ్వు విత్తాల్సింది డబ్బులు కాదు నాయన, నువ్వు విత్తాల్సింది విశ్వాసాన్ని. దేవుడు నీవిచ్చిన కానుక చొప్పున నీకు కలుగునుగాక అన్నాడు, కానీ నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అంటాడు. సో ఫైనాన్సెస్ కొరకు మనం ఎదురు చూడొచ్చు, కానీ కానుక విత్తి ఆరోగ్యం కొరకు ఎదురు చూడడం అది పొరపాటు, మిస్అండర్స్టాండింగ్ అది. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? బాగా అయిన తర్వాత అద్భుతం జరిగిన తర్వాత, సూచక క్రియ జరిగిన తర్వాత, దేవుడి నుంచి ఒక మేలు పొందుకున్న తర్వాత ఊరికి ఏమీ ఖర్చు కాదని చెప్పేసి థ్యాంక్ యూ జీసస్ అని 4-5 సార్లు చెప్పేసి గమ్మగా వెళ్ళిపోతే అది పెద్దగా సభ్యత, సంస్కారం అనిపించుకోదు. When you receive something from God, let us express our thanksgiving by giving offering. డబ్బు చాలా మాట్లాడుతుందండి, తెలుసా మీకు? డబ్బు మన టైము మాట్లాడుతుంది. అందులో మన సమయం ఉంటుంది, మనం వెచ్చించిన సమయం ఉంటుంది, మన తలాంతు ఉంటుంది, మన చెమట ఉంటుంది, మన ప్రయాసం ఉంటుంది, మన సాక్రిఫైస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మాట్లాడుతుంది డబ్బు. థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ మొదటిది 10 భాగాలు, రెండవది సువార్త నిమిత్తమైనటువంటి కానుకలు, మూడవది థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్, నాలుగవది ధర్మము చేయడం అంటే అనాథలకు, లేని వారికి సహాయం చేయడం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయమతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ధర్మము చేయడం అన్నమాట. బీదవారిని కనుకరించి, లేని వారిని కనుకరించి, మరలా వారు ఇస్తారని
ఇస్తారనే ఆలోచనతో ఇవ్వకుండా ఉండడం, జస్ట్ సహాయం చేయడం, ధర్మం చేయడం. ఎస్పెషల్లీ దిస్ ఇస్ నాట్, ఈ వాక్యము దశంభాగాల గురించి కాదు, ఈ వాక్యము సువార్త గురించి కాదు, ఈ వాక్యము కృతజ్ఞత అర్పణ గురించి కాదు. ఈ వాక్యము పేదవారికి సహాయం చేసే విషయము. దాని గురించి ఎక్కడ కూడా మనం డబ్బా కొట్టుకోకూడదు. నేను వాళ్ళకింత సాయం చేశా, వీళ్ళకింత సాయం చేశాను. ఏమండి, ఫోటోలు తీసుకొని మొత్తం అంతా పబ్లిక్ సోషల్ మీడియాలో పెట్టేసి మేము ఈ పని చేసాము, ఇంత మేము సరఫరా చేసాము, ఇంతమంది బీద వాళ్ళకు మేము సహాయం చేసామని మనుషుల మెప్పు కొరకు చేస్తే ప్రయోజనము రాదు. మనం సహాయం చేస్తే కుడి చేత్తో చేస్తే ఎడమ చేతికే తెలియకూడదంట. అందరికీ తెలిసేటట్లు ధర్మం విషయంలో అందరికీ తెలిసేటట్లు చేయకూడదు. ఎందుకంటే దేవుడు వారి గౌరవాన్ని కాపాడుతున్నాడు. గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ ద డిగ్నిటీ ఆఫ్ అదర్ పీపుల్. నేను పలానా వాళ్ళకు కొదవ ఉంటే నేను ఇచ్చానంటే నువ్వు హెచ్చించబడతావు, వారు ఒక విధంగా తగ్గించబడతారు. దేవుడికి అది ఇష్టం లేదు. నువ్వు ధర్మం చేయి, నేను నీకు ప్రత్యుపకారం చేస్తాను అంటాడు దేవుడు. సో దెర్ ఆర్ 4 మేజర్ టైప్స్ ఆఫ్ గివింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోనికి విత్తే విషయంలో ఈ 4 మార్గాల్లో మనము విత్తచ్చు. సో కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో సంప్రదించి విత్తాలి. అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వద్దండి. మాకు ఇవ్వండి అన్న ప్రతి ఒక్కరికి ఇవ్వద్దు. ఎవరెవరు అడిగితే వారికి అందరికి ఇవ్వద్దు. పరిశుద్ధాత్మను సంప్రదించి ఇవ్వు. ఒక పరిచర్యలో నిన్ను నాటినప్పుడు, ఒక సంఘంలో నిన్ను నాటినప్పుడు ఈ 4 మార్గాల్లో ఆ పరిచర్యలో మీరు విత్తేసేయచ్చు. తన పొలమును సేద్యపరచుకున్న వానికి కడుపు నిండా ఆహారం దొరుకుతుందని వాక్యంలో వ్రాయబడింది. సో ఒక పొలంలో దేవుడు నిన్ను నాటినప్పుడు యూ కెన్ సో ఇన్ టు దస్ ఫీల్డ్, దట్స్ ఇట్, అండ్ యూ కెన్ బి షూర్ అబౌట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. సో విత్తేదానికి ఎప్పుడు కూడా సాకులు పెట్టవద్దండి. విత్తే విషయంలో జాగ్రత్తగా ఉండండి. కన్నీటితో విత్తువాడు అని ఉంది. కొన్నిసార్లు విత్తేటప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఉండేదే చాలా తక్కువ. ఆ తక్కువలో కూడా విత్తాలి. విత్తితే పంట విస్తారంగా వస్తుంది. ఇది ఒక రూల్, దేవుడు పెట్టినటువంటి నియమము, దేవుడు పెట్టినటువంటి రూల్ ఇది. వన్స్ యూ లెర్న్ దిస్ ప్రిన్సిపల్, ఈ నియమాన్ని ఒకసారి నువ్వు అనుభవించడం, నువ్వు తెలుసుకున్నావు, నేర్చుకున్నావు అంటే ఇక నువ్వు విత్తేటప్పుడు నీ కన్నీళ్ళు రావు. విత్తేటప్పుడు సంతోషంతో వెతుతావు. విత్తేటప్పుడు సంతోషం రావాలి, పంట కోసుకునేటప్పుడు కూడా సంతోష గానాలతో పనలు మోసుకొని రావాలి. సో గాలి వార్తలు వినొద్దండి, గాలిని గుర్తుపట్టద్దండి. విత్తేదానికి ఎప్పుడు కూడా సాకులు చెప్పవద్దు. పరిశుద్ధాత్మను సంప్రదించండి. ప్రభువా, ఇవి విత్తనాలు, ఇవి విత్తేదానికి ఉపయోగిస్తాను. చాలామంది వ్యవసాయం చేసేవారు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పంట పడినప్పుడు మంచి మంచి విత్తనాలు తీసుకుంటారు. ఇవి మరలా విత్తేదానికని అవి ఎత్తి పెడతారు. అవి ఎత్తి పెడతారు. ద సేమ్ వే ఇఫ్ యూ బిలీవ్ దట్ బైబిల్ ఇస్ ట్రూ, బైబిల్ అన్నటువంటిది నిజము అని నమ్మితే, నేను చెప్పే వాక్యము ఇది నిజమని నమ్మితే, నీకొచ్చే ధనంలో, నీకొచ్చే రాబడిలో, నీకొచ్చే జీతంలో ఇవి విత్తనాల కొరకని పక్కకు తీసి పెట్టుకోండి, సపరేట్ చేసి పెట్టుకోండి. యూ బిలీవ్. గాలిని గుర్తుపట్టద్దు, విత్తేదానికి సాగులు చెప్పవద్దు, ఎత్తి పెట్టుకోండి. సమయం వచ్చినప్పుడు ఆది సంఘంలో కూడా ఇది ప్రాక్టీస్ చేశాడు పౌలు గారు. రాస్తూ వీలైతే నెక్స్ట్ వీక్ చూపిస్తాను, రాస్తున్నారు. ప్రతి వారం కూడా మీరు వర్ధిల్లిన ప్రకారం మీరు ఎత్తి పెట్టుకోండి ధనాన్ని, డబ్బును మీ ఇంట్లో ప్రక్కకు తీసి పెట్టుకోండి. ఆదివారం మీరు వచ్చినప్పుడు, ఆదివారం మీరు కూడుకున్నప్పుడు అప్పుడు మీ అర్పణను సంఘంలో ఇవ్వండి అని చాలా క్లియర్గా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. సో సపరేట్ సీడ్స్, దేర్ ఈజ్ గోయింగ్ టు బి హార్వెస్ట్. దేవుడు ఖచ్చితంగా ఒక పంటని ఇస్తాడు. ఆ పంట నువ్వు కోసుకునేదానికి నువ్వు మెలకువగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మెలకువ అంటే ఏంటి? ఆ నియమాలన్నీ కూడా కొన్ని చూసాం మనం ఆల్రెడీ, ఇంకా మనము చూడబోతున్నాం. మహా అంటే ఇంకొక 10, మహా అంటే ఒక 7 to 10, 7 లేకపోతే 10 మెసేజ్లలో ఈ యొక్క అంశం పూర్తవుతుంది. నెక్స్ట్ వీ విల్ స్విచ్ ఓవర్ టు అనదర్ టాపిక్. మరొక అద్భుతమైనటువంటి టాపిక్లోకి మనం వెళ్తాం. సో ఒక 2 లేకపోతే 3 మాసాలు ఈ యొక్క సిరీస్ నేను కంటిన్యూ చేయబోతున్నాను. సో దట్ యూ విల్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. దీని గురించినటువంటి వెలిగింపు మీకు వచ్చినప్పుడు మీకు ఇంకొకరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు.
ఇంకొకరు మిమ్మల్ని మాయ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు దేవుని యొక్క వాక్యం మీకు తెలుసు కనుక ఆ వాక్య ప్రకారం, ప్రభువా నీ వాక్యంలో చెప్పబడిన ప్రకారం నేను గాలిని చూడడం లేదు, నీ వాక్యాన్ని చూస్తున్నాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడనే వాక్యాన్ని చూస్తున్నాను. గాలిని చూస్తే నేను విత్తను, నా సమస్యలు చూస్తే నేను విత్తను, కానీ నీ వాక్యాన్ని చూస్తే నాకు విశ్వాసం వస్తుంది. నీ వాక్యాన్ని బట్టి నేను విత్తుతున్నాను, నీ వాక్యాన్ని బట్టి నేను పంట కోసుకుంటాను, నేను మెలకువగా ఉంటాను. నన్ను నడిపించండి. నేను విత్తే విత్తనానికి ప్రతి విత్తనానికి నేను పంట ఖచ్చితంగా కోసుకోవాలని దేవునితో చెప్పండి. దేవునితో సహవాసం కలిగి ఉండండి. దేవుని స్వరాన్ని గుర్తించగలిగే స్థితిలో ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీకు పంటను ఇస్తాడు. దేవుడు ఎవ్వరికీ కూడా బాకీ ఉండడు. దేవుడి యొక్క మాట మన వెనుకలో ఆయన ఫలింపచేయను గాక. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలని పాదం చెందుకు తీసుకొని వస్తున్నాను. లైవ్లో వీక్షిస్తున్న వారిని పాదం చెందుకు తీసుకొని వస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ వ్యక్తులకు, ఈ కుటుంబాలకు వ్యతిరేకంగా నియమించబడిన, వ్యతిరేకంగా పలుకబడిన ప్రతి మాటను, వ్రాయబడిన ప్రతి వ్రాతను నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అధికారం తీసుకుంటూ ప్రవచనాత్మకంగా శపించి వేస్తున్నా, కొట్టి వేస్తున్నా, ధ్వంసం చేస్తున్నా, సర్వ నాశనం చేస్తున్నాను. Every spirit behind every problem, I curse every spirit in the name of Jesus. I set every person free, spirit free, soul free, emotions free, bodies free, finances free, in the name of Jesus Christ of Nazareth, the name above all names. I cancel every assignment of the devil against this people in the name of Jesus. ఈ క్షణం మొదలుకొని పరిశుద్ధాత్మ కార్యములు సుస్పష్టముగా మా అందరి జీవితంలో కనిపించును గాక. పోరాటాలు ఆగిపోవును గాక, యుద్ధాలు ఆగిపోవును గాక, అత్యధిక విజయంతో యుద్ధములు ముగియును గాక. I declare an end to war in this week in the name of Jesus. End. I declare end to all the sufferings, mental, physical, emotional, financial, social, shame. I put an end to it in the name of Jesus. చీకటి వెలుగుగా మారిపోవును గాక, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక. ప్రతి ఒక్కరి తల మీదకి నిత్య సంతోషం, నిత్య ఆనందము వచ్చి వ్రాలి నిలచును గాక యేసుక్రీస్తు వారి నామములో. తండ్రి మీకు వందనాలు. విత్తబడిన యొక్క విత్తనాలకు పంటను ఇవ్వబోతున్నందుకు మీకు స్తోత్రాలు. ఆ పంటను ఎవ్వరు కూడా మిస్ కాకుండా, ఏ చేతిలో నుంచి ఈ యొక్క విత్తనాలు వచ్చాయో అదే ఒడిలోనికి యేసుక్రీస్తు వారి నామములో ప్రవహించును గాక. వారమంతా ఈ కృపాక్షేమం మా వెంట వచ్చినట్లుగా దీవించండి. రక్త ప్రోక్షణ భద్రపరిచి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకు, లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియులకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా ఇప్పుడు నెలప్పును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.